ద్వారక నగరంలో సముద్రపు నీలిమలో కాంతులీనుతున్న ఆ స్వర్ణపురి, వీధులంతా ముత్యాల్లో మెరిసే గృహాలు, సుగంధమైన గాలి, రాజద్వారాలతో మెరిసే రాజభవనం. అక్కడి సర్వలోక పాలకుడు శ్రీకృష్ణుడు తన రాణులతో, ప్రజలతో, స్నేహితులతో సుఖంగా నివసిస్తూ ఉన్నాడు. అతని హృదయంలో మాత్రం ఒక మృదువైన మూలలో ఒక పాత జ్ఞాపకం తరచూ తలతలమంటూ ఉండేది. సుధామ అనే చిన్ననాటి స్నేహితుడు. ద్వారక మహారాజుగా వెలుగొందక ముందు శ్రీకృష్ణుడు తన బాల్యంలో సందీపని మహర్షి ఆశ్రమంలో విద్యాభ్యాసం చేశాడు. అక్కడే సుధాముడు కూడా చదివాడు. సాదాసీదా బ్రాహ్మణ కుమారుడు తను. తెలివైన వాడు, వినయశీలుడు. కృష్ణుడు రాజకుమారుడు అయినా సుధాముడితో అతనికి విభేదం లేదు. వీరిద్దరూ కలిసి వానలలో సంచరించడం, గురువు సేవ చేయడం, సాయంత్రం గంగాజలంతో స్నానం చేయడం, అన్నం తెచ్చుకోవడం, ఇవన్నీ కలిసి చేసేవారు. ఎప్పుడు వాళ్ళిద్దరూ కలిసిమెలిసి సంతోషంగా ఉండేవారు. ఒకరోజు సందీపని మహర్షి భార్య వారిద్దరిని అడిగింది, పిల్లలు, వనంలో కొంచెం కట్టెలు తెచ్చి రండి, సాయంత్రం ఆహారానికి అగ్నికి పెట్టుకోవాలి అని అడిగింది. వీరిద్దరూ అడవికి వెళ్ళారు. అకస్మాత్తుగా ఆకాశం నల్లగా మారి వర్షం కురిసింది. మెరుపులు పడుతుండగా సుధాముడు చెట్ల క్రింద ఉన్న శ్రీకృష్ణుణ్ణి తన చేతులతో కప్పి రక్షించాడు. ఏళ్లు గడిచాయి. కృష్ణుడు యాదవుల రాజుగా ద్వారకలో స్థిరపడ్డాడు. కానీ సుధాముడు